హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈజ్ దిస్ ప్రకాష్. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా నువ్వు థింక్ చేయింది ఈరోజు థింక్ చేస్తావు నేను చెప్పిన తర్వాత. అదేంటి తెలుసుకోవాలంటే వీడియో చివరిదాకా చూడు. ఎప్పుడైనా ఇలా అనుకున్నావా, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత కష్టం చేసినా సక్సెస్ రావట్లేదని చెప్పేసి? నిజానికి ప్రాబ్లం ఏంటంటే నీ లక్ కాదు, నీ టాలెంట్ కాదు, నీ హ్యాబిట్స్ నీ ప్రాబ్లం. అవి నువ్వు చేంజ్ చేసుకోకపోతే ఇలాగే ఉంటుంది. ఓకే, సో మనం లైఫ్లో చాలా చేంజ్ చేసుకోవాలి, చాలా సక్సెస్ అవ్వాలి, చాలా రీచ్ అవ్వాలని చెప్పేసి మనం చాలా అనుకుంటాం. బట్ ఏంటంటే మన లైఫ్లో జరిగే హ్యాబిట్స్ని మనం చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలని చెప్పేసి ఎప్పుడూ అనుకోం. అవును కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నువ్వు చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది నీ వెంట వస్తూనే ఉంటుంది. సో నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఏంటంటే ఒక విలేజ్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. సో తనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి, చాలా గోల్స్ ఉన్నాయి లైఫ్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి. బట్ తను చేసే హ్యాబిట్స్ ఏంటి, డైలీ రొటీన్ ఏంటి? సో లేట్గా నిద్ర లేవడం, ఫోన్ చూడడం, టైం వేస్ట్ చేయడం, ఎండ్లెస్ స్క్రోలింగ్, సో ఇవన్నమాట. సో కొన్నాళ్ళ తర్వాత తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉన్నాడు. బికాస్ తను టైం వేస్ట్ చేస్తున్నాడు. తన హ్యాబిట్స్ అనేవి అలా ఉన్నాయన్నమాట. ఓకే, సో రైట్ నౌ నేను చెప్పేవి ఏంటంటే, సో ప్రాపర్గా నువ్వు కంసిస్టెన్సీగా నువ్వు చేసుకోవాలి. అండ్ నీ టాలెంట్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ చేసుకుంటూ. సో నేను చెప్పేది ఏంటంటే లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ 3 పాయింట్స్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి మీ లైఫ్లో. ఫస్ట్ వన్, మార్నింగ్ ఎర్లీగా లేవండి. స్టార్టింగ్ డే స్ట్రాంగ్గా స్టార్ట్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే మీ లైఫ్లో చిన్న గోల్స్ పెట్టుకోండి. బిగ్ సక్సెస్ చిన్న గోల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. మోటివేషన్ టెంపరీ, డిసిప్లిన్ పర్మనెంట్. సో రైట్ నౌ ఈరోజు మీరు డిసైడ్ అయితే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి, ఇదే పర్ఫెక్ట్ టైం. మీ ఫ్యూచర్ మీ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 1 year తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. సో స్టార్ట్ టుడే, యాక్ట్ టుడే, విన్ టుమారో.